సిఈసి రాజీవ్ కుమార్ పై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ కుమార్ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కేజ్రీవాల్. బీజేపీకి లబ్ధి చేకూర్చేలా సిఈసి రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తూ ఎలక్షన్ వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు కేజ్రీవాల్. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను పక్కన పెట్టి ఆప్ నేతల డబ్బులు పట్టుబడుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. को मैं ये कहना चाहता हूं पूरे सम्मान के साथ, उनको दिल्ली के अंदर खुलेआम पैसे बट रहे हैं वो दिखाई नहीं दे रहा। उनको दिल्ली के अंदर रोज चादरें बट रही, अभी भी बट रही है, कल शाम को भी बटी चादरें, वो दिखाई नहीं देती। हमने बताया कि पैसे किसके घर में पड़े हैं वो दिखाई नहीं देता। ईसीआई राजनीति कर रहा है। क्यों? क्योंकि राजीव कुमार को पोस्ट रिटायरमेंट 28 फरवरी को पोस्ट रिटायरमेंट उनको नौकरी चाहिए। मैं राजीव कुमार जी को कहना चाहता हूं, इतिहास उन्हें माफ नहीं करेगा। जितना कबाड़ा राजीव कुमार जी ने इलेक्शन कमीशन का किया है, मुझे लगता नहीं कि भारत के इतिहास में इलेक्शन कमीशन का इतना कभी कबाड़ा हुआ है। मुझे पता है ये 2 दिन के अंदर मुझे जेल में डालेंगे, डाल दे मुझे जेल के अंदर। जिस तरह की आज भाषा उन्होंने इलेक्शन कमीशन ने लिखी है, ये इलेक्शन कमीशन का काम नहीं है। अगर राजनीति करनी है, राजीव कुमार लड़ने एक सीट से दिल्ली की किसी विधानसभा से। खुलेआम दिल्ली के अंदर गुंडागर्दी मची पड़ी है, खुलेआम पैसे बांटे जा रहे हैं, खुलेआम चादरें बांटी जा रही हैं। इस किस्म का चुनाव इस देश की जनता ने कभी देखा ही नहीं था। मैं 3 बोतलें इलेक्शन कमीशन के लिए भी भेज दूंगा। हमारे पास 20 बोतलें हैं, कल रात को हमने लैब में बनवाई है। 20 बोतलों का पानी में 3 बोतलें राजीव कुमार जी को भेज दूंगा। वो प्रेस कॉन्फ्रेंस में तीनों इलेक्शन कमिश्नर पी के दिखा दें, हम मान जाएंगे कि हमने गलती की है। ईसीआई को मैं ये कहना चाहता हूं पूरे सम्मान के साथ, उनको दिल्ली के अंदर खुलेआम पैसे बट रहे हैं वो दिखाई नहीं दे रहा। उनको दिल्ली के अंदर रोज चादरें बट रही, अभी भी बट रही है, कल शाम को भी बटी चादरें, वो दिखाई नहीं देती। చూస్తున్నాము కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు రాజీవ్ కుమార్ పైన రాజకీయాలు చేసేలా ఉంటే ఎక్కడైనా సరే ఏదో నియోజకవర్గంలో పోటీ చేసి రాజకీయాలు చేయాలని, అదే విధంగానే రాజకీయాలని ఇదే విధంగా ఆయన పొజిషన్ అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని భ్రష్టు పట్టించేలా చేస్తున్నారని ఆయన విమర్శిస్తూ ఉన్నారు. అదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. రాజీవ్ కుమార్ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేలా సిఈసి రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తూ ఎలక్షన్ వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను పక్కన పెట్టి ఆప్ నేతలు డబ్బులు పట్టుబడుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు కేజ్రీవాల్. అసలు కోపానికి కారణాలేంటి, ఏ విధమైన అంశాలని ప్రస్తావించారు? అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, 2 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే హర్యానా ముఖ్యమంత్రి నాయక్ సింగ్ సైని ఇద్దరు కూడా వెళ్లి కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి కేజ్రీవాల్ మీద ఫిర్యాదు చేశారు. యమునా వాటర్ పాయిజన్ అవుతుంది అనే అంశానికి సంబంధించి, ఎలిగేషన్స్ కి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఈసీ ఒక నోట్ ని పంపించడం జరిగింది కేజ్రీవాల్ కి. ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి వాటిని సబ్మిట్ చేయండి, అనవసరమైన ఎందుకు కామెంట్స్ చేస్తారని చెప్పి ఈసీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది కేజ్రీవాల్ మీద. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఏంటంటే, ఈసీ రాజీవ్ కుమార్ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అంశానికి సంబంధించి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా ఉంది, బీజేపీ వంద పాడుతుందని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, అందరికీ ఒకేలా ఉండాలి తప్ప ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండకూడదు అంటూ కూడా ఈయన చాలా గట్టి కామెంట్స్ చేశారు. మరి దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రిప్లై ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అది రాజ్యాంగబద్ధమైన సంస్థ. అలాంటి సంస్థల మీద కామెంట్స్ చేసినప్పుడు ఆ సంస్థలు కేజ్రీవాల్ పై చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. డైరెక్ట్గానే అంటూ ఉన్నారు, అసలు రిటైర్మెంట్ తర్వాత ఆయన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసము, రిటైర్మెంట్ తర్వాత ఏదైనా బెనిఫిట్స్ పొందడం కోసం ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏ విధమైన ప్రతిఘటన కావచ్చు, లేకపోతే ఏ విధమైన అంశాలు ఎలక్షన్ కమిషన్ నుంచి వీళ్ళు అబ్జర్వ్ చేసినట్టుగా ఆపు వాళ్ళు చెప్తూ ఉన్నారు? ఎందుకు ఇంత హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది?
అంటే ఎన్నికల నిబంధనలు అనేవి ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో తూచా తప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ మెయిన్. అయితే అదే నిబంధనలు అనేవి బీజేపీ విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ విషయంలో కానీ ఆ పార్టీ నేతల విషయంలో చాలా సానుకూల దృక్పథంతో ఉంది. ఎలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ ఎన్నికల నిబంధనలు కానీ వీటన్నిటిని కూడా అమలు చేయడం లేదు వాళ్ళ విషయంలో. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కువ డబ్బులు పట్టుబడుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అనే ఒక ఆరోపణ కూడా గట్టిగా స్టార్ట్ అయింది. అదే అంశాన్ని కూడా కేజ్రీవాల్ ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ టార్గెట్ గా అస్త్రాలు సంధించడం జరిగింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సంస్థ మీద ఎన్నికల కమిషన్ మీద ఇలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు కూడా తీసుకుంటారు. రైట్ రామకృష్ణ, అయితే మీరు ఆ స్పాట్లో ఉన్నారు, ఆ లొకేషన్లో చూస్తూ ఉన్నారు, ఆ లోకల్గా ఏ విధమైన రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, లోకల్గా ఎటువంటి టాక్ వస్తోంది, ఈ విధమైన పార్షియాలిటీ ఏమైనా ఉంది అన్నట్లుగా లోకల్గా అనుకుంటూ ఉన్నారా? మీ నోటీస్లో ఉన్న అంశాలేంటి? ఇక్కడ ఢిల్లీ ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇరు పార్టీలు కూడా వాళ్ళ రీతిన ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే కేజ్రీవాల్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ వాటికంటే డబల్ స్కీమ్స్ ఇప్పుడు బీజేపీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కి అలాగే బీజేపీకి మధ్య చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్లో యుద్ధం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే కేజ్రీవాల్ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ అయిపోతారు, 440 సీట్లు క్రాస్ అయిపోతారు అనేది రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కానీ చూసుకున్నట్టుగైతే ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయాలంటే 36 సీట్లు కైవసం చేసుకోవాలి. కానీ ఆ టార్గెట్ ని ఇంకా బీజేపీ రీచ్ కాలేకపోవడం వల్లే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్న అంశం. అయితే బీజేపీ మాత్రం గతంలో 8 సీట్లు మాత్రమే ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 8 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ మాత్రం ఈసారి దాదాపుగా ఆ సీట్లని 35 నుంచి 40 దాకా పెంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్లాలనుకుంటుంది. మరి ఇది అడ్డదారుల్లో వెళ్లే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తుంది. గతంలో ఈవీఎంలు ఎలాగైతే మహారాష్ట్ర విషయంలో చేశారో అదే రకంగా ఇక్కడ కూడా ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారులు కైవసం చేసుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ రకమైన విమర్శలు గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం హోరాహోరీ ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు ఇటు పురంధేశ్వరి ఇటువైపు అలాగే ఇటువైపు నుంచి ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమానికి బయలుదేరారు. మరి ఇక్కడ ప్రచార కార్యక్రమం చేసి తెలుగు ఓటర్లు కూడా బీజేపీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ రామకృష్ణ, గమనిస్తూ ఉన్నాం ఆ విషయాన్ని. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే ఉద్దేశంలో ఉన్నారు. అటు బీజేపీ నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు కూడా నేతలు అదే ప్రయత్నాల్లో ఉన్నారు.